ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని చెప్తున్నారో అదేవిధంగా మనం ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతము వైఎస్ఆర్సీపీ జాబితాకు సంబంధించి 2019-2024 సంబంధించినటువంటి ఒక కంపారిజన్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇందులో ఎస్సీలు 29 మంది లాస్ట్ టైం ఇచ్చారు, ఈసారి కూడా 29 మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎస్టీలకు 7 అదేవిధంగా ఎస్టీ 7 ఇవ్వడం జరిగింది. బీసీలు 41 నుంచి 48 వరకు ఈ సంఖ్య పెరిగినట్టు మనం చూస్తాం. చాలా స్పష్టంగా నేను ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మైనారిటీలు కూడా 5 నుంచి 7కు పెంచినటువంటి సంఖ్య. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా స్పష్టంగా బీసీలకు మైనారిటీలకు ఎస్సీ ఎస్టీలకు స్థానాలు పెంచాలనుకున్నారు. మొత్తం 200 స్థానాలకు 175 అసెంబ్లీ 175 పార్లమెంట్ 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 200 స్థానాల్లో 100 స్థానాలు అంటే 50% అయినా ఈసారి చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇచ్చారనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ మనం డేటా చూస్తే చాలా స్పష్టంగా ఏ విధంగా గతంతో పోలిస్తే ఈసారి బీసీల సంఖ్య అదేవిధంగా మిగిలిన బడుగు బలహీన వర్గాల సంఖ్య పెరుగుతుందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాల వారీగా కూడా నంబర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఏ విధంగా ఈసారి క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ జరిగింది మనం చూడొచ్చు. ఏ విధంగా అనౌన్స్మెంట్ జరిగిందో చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చాలా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పిరియా విజయ ఎవరైతే చాలా స్పష్టంగా సూర్య బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ బీసీ వర్గము సీదిరి అప్పలరాజు గతంలో కూడా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. జాలరీ బీసీ కాలింగకు సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ మనం బీసీ ఈసారి సీట్ వచ్చినటువంటి దృష్టి చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం రెడ్డి శాంతి తూర్పు కాపు ఈసారి బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం అటు మత్స్యకారులు కావచ్చు, లేదంటే సూర్య బలిజ కావచ్చు, లేదంటే తూర్పు కాపు. ఎట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు చాలా బీసీలో టాలెస్ట్ లీడర్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది ధర్మాన ప్రసాద్ కావచ్చు, ధర్మాన కృష్ణదాసు, పొలనాటి వెల్మ బీసీ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ శ్రీకాకుళం జిల్లాలో. కాలింగులకు సంబంధించినటువంటి బీసీ తమ్మినేని సీతారాంను మనం చూడొచ్చు. ప్రియా విజయన్ కూడా మనం ఇక్కడ ఇచ్చాపురం నుంచి చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ప్రతి జిల్లాలో కూడా అటు క్యాస్ట్ కాంబినేషన్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం క్యాస్ట్ కాంబినేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి మనం పార్వతీపురం మన్యం జిల్లా తీసుకున్నప్పుడు కళావతి పాముల పుష్పశ్రీవాణి అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు. ముఖ్యంగా ఎస్టీస్లో చాలా చోట్ల మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం మీరు చూడొచ్చు. గతంలో 15 నుంచి 19కి మహిళల సంఖ్య ఇప్పుడు పెరిగినటువంటి సిచ్యువేషన్. సో అసెంబ్లీలో మహిళల ప్రాధాన్యత పెంచాలి, కేవలం అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో కూడా మహిళలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దానికి అనుగుణంగానే సీట్లు ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. చాలా నియోజకవర్గాల్లో చాలా కమ్యూనిటీకి సంబంధించి మనం చూడొచ్చు. ఎస్టీ భగత కమ్యూనిటీ నుంచి ఈసారి విశ్వేశ్వరరాజుకు ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. రేగ మత్స్యలింగం కొండదుర ఎస్టీస్లో అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం బీసీస్లో చాలా కులాల వారికి గతంలో ప్రాధాన్యత లేదంటే గతంలో ప్రాతినిధ్యం లేని వారికి కూడా ఈసారి చాలా సీట్లు ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఈ మొత్తం 175 అసెంబ్లీ అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల ద్వారా చాలా స్పష్టంగా ఒక విషయం ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే గ్రౌండ్లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారో ఎట్ ద సేమ్ టైం ఏ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దొరకలేదు అటువంటి సామాజిక వర్గాలకు ఆయన ఈరోజు సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి కమ్యూనిటీకి మనం చూడొచ్చు. ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్నారు విశాఖపట్నం నుంచి, ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కమ్మ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ముత్తంశెట్టి శ్రీనివాస్ మనం చూడొచ్చు. ఆయనకు కాపు ఓసీ సామాజిక వర్గం నుంచి ఆయనకు ఈసారి భీమిలి టికెట్ దొరికింది. మనం చూడొచ్చు వాడబలిజ కమ్యూనిటీకి సంబంధించిన వాసుపల్లి గణేష్ గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఈసారి కూడా ఆయనకి ఇచ్చారు. కేకే రాజుకు విశాఖ నార్త్ నుంచి క్షత్రియ ఓసీ కమ్యూనిటీస్. కేవలం ఒక కమ్యూనిటీ అని కాదు, కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 100% ఇస్తూనే మిగిలిన కమ్యూనిస్టులో కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడైతే ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మనం చూడొచ్చు. గౌర కమ్యూనిటీ నుంచి అడారి ఆనంద్ ఈసారి ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. ఓసీ కాపు కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం కావడము లేకుంటే కొందరికే అవకాశాలు ఇవ్వడం కాకుండా అటు బడుగు బలహీన వర్గాలను ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, గతంతో పాటు ఎక్కువ అవకాశాలు ఇస్తూ మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా అప్పర్ కమ్యూనిటీస్లో కూడా ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మనం చూడొచ్చు. ఈసారి అనకాపల్లి నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఏదైతే గుడివాడ అమర్నాథ్ పోటీ చేశారో ఆ సీట్ నుంచి ఈసారి మలసాల భరత్ తూర్పు కాపుకి ఇచ్చారు. ఓసీ సీట్ నుంచి ఆయనకు బీసీ ఇచ్చారు. మనం చూడొచ్చు. అదీప్ రాజు ఈయన మనం పెందుర్తి నుంచి కొప్పుల వెలుమ బీసీ మళ్ళీ ఆయనను రిటైన్ చేయడం జరిగింది. రమణమూర్తి రాజు క్షత్రియ ఆయనను కూడా మనం చూడొచ్చు. ఈసారి మళ్ళీ రీటైన్ చేస్తూ సీట్ ఇచ్చారు. కంబాల జోగులకు మాలా ఎస్సీ ఈసారి రీటైన్ చేస్తూ మళ్ళీ సీట్ ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మనం ఈ మొత్తం కాంబినేషన్ చూస్తుంటే మనం చూస్తున్న నర్సీపట్నం నుంచి కొప్పుల వెల్మ బీసీ ఉమాశంకర్ గణేష్ను మళ్ళీ ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కర్ణం ధర్మశ్రీకి మనం ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తూ ఆయనను ఓసీ తూర్పు కాపు నుంచి ఆయనకు ఈసారి మనం చూడొచ్చు. ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి చూడొచ్చు. తూర్పు కాపు ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కర్ణం ధర్మశ్రీ. అదేవిధంగా బూడి ముత్యాల నాయుడుకు కొప్పుల వెలుమ ఆయనకు కూడా చూడడం నుంచి
మనం చూడొచ్చు అవకాశం ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రైట్, మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఈ మొత్తం సినారియోని చూస్తే ఏ విధంగా ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి చాలా ప్రధానంగా వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి మార్గాని భరత్ కావచ్చు, గౌడ కమ్యూనిటీ ఫస్ట్ టైం రాజమండ్రి నుంచి ఒక బీసీగా గెలిచినటువంటి నాయకుడికి ఈసారి మళ్ళీ రాజమండ్రి నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. రాజమండ్రి సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు. గౌడ బీసీ వర్గానికి జక్కంపూడి రాజా ఒక పొలిటికల్ లెగసీ ఉంది. మనం చూడవచ్చు ఆయన లాస్ట్ టైం సీట్ గెలిచారు. ఈసారి మళ్ళీ ఆయనకు కాపు ఓసీ సామాజిక వర్గం ఈసారి ఇచ్చింది. షెట్టిబల్జ కమ్యూనిటీ మనం ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈసారి ఎక్కువగా మనం చూస్తున్నటువంటిది షెట్టిబల్జ కమ్యూనిటీస్కి చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. ఆయన మంత్రిగా ఉన్నటువంటి చెల్లుబోయిన వేపుల గోపాలకృష్ణకు ప్రస్తుతం రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. సో డెఫినెట్గా మనం ఒక ఓవరాల్ పిక్చర్ని ప్రతి జిల్లా నుంచి చూస్తున్నాం. తలారి వెంకట్రావు మాల ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం శ్రీనివాస నాయుడు కాపుకు సంబంధించినటువంటి రైట్ తలారి వెంకట్రావు మాల ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస నాయుడు కాపు ఓసీ సామాజిక వర్గం, ఎట్ ద సేమ్ టైం మాదిగ కమ్యూనిటీ నుంచి తానేటి వనిత. సో ప్రతి ఒక్కరిని మనం చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎస్సీకి కావచ్చు, ఓసీ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఒక క్యాస్ట్ కాంబినేషన్ తీసుకురావడము, బీసీలకు వీళ్ళంత ఎక్కువ వరకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీంతోపాటు ఇతర కమ్యూనిటీస్ కూడా జిల్లాల వరకు చూస్తే ప్రాతినిధ్యం ఉన్నటువంటి కమ్యూనిటీస్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడైతే గతంలో వాళ్లకు ఇటువంటి సీట్స్ రాలేదు, ఎక్కడైతే గతంలో ఏ వర్గాలకైతే సీట్ రాలేదో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చాలా వరకు ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్లకు ఈసారి మళ్ళీ రీటర్న్ చేసినటువంటి అవకాశం, వాళ్లకు చాలా ఎక్కువగా మళ్ళీ అవకాశం ఏదైతే మళ్ళీ స్థానం కల్పించినటువంటి అవకాశం చూసాం. దాదాపు 50 మందికి పైగా ఉన్నటువంటి స్థానాలను మార్చారు. బట్ ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తుని నుంచి మళ్ళీ ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వరుపుల సుబ్బారావు కాపు కమ్యూనిటీ ఓసీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ మంది అంటే పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కమ్యూనిటీకే సీట్ ఇస్తారు. లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం చూడొచ్చు కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రాతినిధ్యం ఉంటుంది. కేవలము పవన్ కళ్యాణ్ వల్లనే అవుతుంది అనేటువంటి చర్చ జరిగిందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో మనం ఈ పూర్తిగా చూసుకున్నటువంటి టైంలో చాలా మంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా కాపు సామాజిక వర్గం, ఎట్ ద సేమ్ టైం షెట్టిబల్జ వర్గానికి సంబంధించి వాళ్ళకు సీట్ ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం.